మిత్రులారా, నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఈరోజు మనము రాముడి నుంచి రామో ధర్మవాన్ విగ్రహ అన్నారు. అంత మొత్తం చెప్పలేము, కానీ రాముడి నుంచి కొంత పర్సనాలిటీ డెవలప్మెంట్, కొంత అంతా నేర్చుకోలేములేండి, కొంత సింపుల్ పర్సనల్ డెవలప్మెంట్ని మనం తెలుసుకుందాం. రాముడిని కలవడానికి కొంతమంది ఋషులు వస్తారండి. వాళ్ళ ఆశ్రమం దగ్గర నుంచి ఋషులు వస్తారు. అది పేర్లు అవన్నీ మళ్ళీ తర్వాత డీటెయిల్స్ ఎందుకులే, కానీ కలిసిన తర్వాత రాముడితో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఋషి తలుచుకుంటూనే ఉంటాడు రాముడిని. పక్కన ఉన్న ఇంకొక ఋషి ఏమంటారంటే, ఎవరిని తలుచుకుంటున్నావు? రాముడిని తలుచుకుంటున్నాను. ఎందుకు తలుచుకుంటున్నావు? అంత గొప్పతనం ఏముంది రాముల్లో అని అడుగుతాడు. అప్పుడు ఋషి ఏమంటాడంటే, రాముడు ఎటువంటి వ్యక్తి? స్మితభాషి. ఎంత నవ్వుతూ మాట్లాడతాడు, చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు. తర్వాత మృదుభాషి. ఎంత మృదువుగా, ఎంత స్మూత్గా, ఎంత నైస్గా, ఎంత తీయగా మాట్లాడతాడు. అలాగే హితభాషి. ఎంత మంచి మాట్లాడతాడు. ప్రపంచం మంచి గురించి, మనకు మంచి గురించి, సమాజం మంచి గురించి మాట్లాడతాడు. అలాగే మితభాషి. అనవసరమైన ఒక్క అక్షరం కూడా పలకడు. అందువల్ల నాకు ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడే గుర్తొస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం కూడా, రాముడు ఇక్ష్వాకు వంశం వాడు. ఇక్ష్వాకు అంటేనే చెరుకు గడ లాగా. ఇక్ష్వాకు చెరుకులాగా వాక్కు అంటే చెరుకు అంత తీయగా ఉంటుంది, అంత తీయగా మాట్లాడుతారన్నమాట. సో ఈ సూత్రం అనేది మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఎంతో కొంత అందులో మనకి వచ్చి, అందరూ స్మూత్గా మాట్లాడి, అందరూ మంచిగా మాట్లాడి, ఈ పర్సనల్ డెవలప్మెంట్ టెక్నిక్ని పెట్టుకుంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా. ఆ విధంగా లోకంలో కొంత శాంతి నెలకొంటుంది. మన జీవితంలో కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సో ఇంతటితో రాముడి యొక్క మాట తీరు అనే యొక్క దాన్ని ముగిస్తున్నాను. స్వస్తి అండి.